వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వెజ్ ఫుడీస్ ఆర్జేవై. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు కూడా స్పెషల్గా చుట్టాలు వచ్చినా కూడా చాలా టేస్టీగా ఎప్పుడు రెగ్యులర్గా చేసే బిర్యానీ, బగారా రైస్, పులావ్ కాకుండా ఇలా హైదరాబాదీ స్టైల్ కుస్కా రైస్ని చాలా సింపుల్గా వెజిటేబుల్స్ ఏమీ లేకపోయినా జస్ట్ ఒక 2 ఉల్లిపాయలు 4 టమాటాలతో ఎంతో టేస్టీగా చేయొచ్చండి. రెసిపీలోకి వెళ్దాం. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని ఫస్ట్ మసాలా కుక్ చేసేయచ్చు, లేదు అంటే డైరెక్ట్ పెద్ద బాండీలోనే చేసేయచ్చు. ఇందులో ఒక 2 స్పూన్ల సన్ఫ్లవర్ ఆయిల్, ఒక 4 స్పూన్ల వెన్నపూస వేసుకొని ఇది బాగా కరిగి పైకి మంచి సువాసన వచ్చే టైంలో 1 స్పూన్ సోంపు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత 2 బిర్యానీ ఆకులు, ఒక 5 లవంగాలు, 4 యాలక్కాయలు, ఒక జాజి పువ్వు వేసుకొని ఇందులో ఒక కప్పుడు పొడుగ్గా తురుముకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత ఒక 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకుని కూడా వేసుకొని ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయి పైకి సువాసన అన్నది మనకి తెలుస్తుందండి. అలా కుక్ అయినప్పుడు మనం ఇందులో ఇప్పుడు టమాటాలు ముందు వేసుకున్నా వెనక వేసుకున్నా ఓకే, కానీ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకొని ఒక 2 టమాటాలు మిక్సీలో ఒక చిన్న కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ ఇంకా టమాటాలు వీటిని మిక్సీ పట్టుకొని ఈ ప్యూరిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇది నూనె కానీ నెయ్యి కానీ వెనపూస కానీ మనం ఏదైతే వేస్తామో అది పైకి తేలేలాగా కుక్ చేయాలి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకొని నేను చెప్పిన పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి మగ్గనివ్వాలండి. నేను చెప్పాను కదా, ఈ పేస్ట్లో నేను టమాటాలు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయ మిక్సీ పట్టుకుని ఈ పేస్ట్ వేసాను. దీన్ని బాగా కలిపి నూనె కానీ నెయ్యి కానీ పైకి తేలే టైంలో కొంచెం ఒక కప్పుడు పెరుగు కూడా వేసుకొని ఒక 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, 2 స్పూన్ల గరం మసాలా, చిటికెడంతా పసుపు, సరిపడా ఉప్పు వేసుకొని నూనె కానీ నెయ్యి కానీ పైకి తేలే వరకు మూత పెట్టి బాగా మగ్గనివ్వాలి. ఇది బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ కడుక్కుని పక్కన పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను ఇందులో నార్మల్ రైస్తోనే కుక్ చేస్తున్నాను. నేను బిర్యానీ రైస్ ఏమీ యూజ్ చేయలేదు, కానీ నార్మల్ రైస్తో కూడా చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు కడుక్కున్న బియ్యాన్ని ఇందులో వేసేసి మూత పెట్టి మనం ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్కి పట్టడానికి ఒక 5 మినిట్స్ వరకు కుక్ అవనివ్వాలి. మరీ ఎక్కువైతే రైస్ అన్నది కొంచెం కుక్ అయిపోయి వాటర్ సరిపోక తర్వాత గట్టిగా అయిపోయి లేదంటే ముద్దలా అయిపోతుంది. కాబట్టి మనం రైస్ వేసి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి బాగా ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టే విధంగా కుక్ అవనివ్వాలి. తర్వాత ఇందులో మనం 1 గ్లాస్ తీసుకుంటే రైస్ 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇలా వాటర్ని ఈవెన్గా ఈక్వల్గా అంటే 1:2 రేషియోలో తీసుకొని వాటర్ వేసేసుకొని పైన ఇంకొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి కొంచెం వెన్నపూస కానీ నెయ్యి కానీ వేసేసి ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కూడా సాల్ట్ అన్నీ సరిపోయలేదో ఒకసారి టేస్ట్ చూసుకొని మనం హై ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు కుక్ అవనిచ్చి తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇంకొక 15 మినిట్స్ కుక్ అవనిచ్చి కట్టేసి ఒక 15 మినిట్స్ అలా రెస్ట్లో వదిలేయాలండి. తర్వాత మూత తీసి దీంట్లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసి బాగా కలిపి వేడి వేడిగా ఉన్న ఈ కుస్కా రైస్ని మనం రైతాతో కానీ లేదంటే ఆలు కర్రీతో కానీ లేదంటే ప్లెయిన్ టమాటా కర్రీతో తీసుకున్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. స్పెషల్ డేస్లో కానీ సండే కానీ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఇది ట్రై చేయండి. ట్రస్ట్ మీ చాలా చాలా టేస్టీగా ఉందంటారు, అంత బాగుంటుంది. జస్ట్ ఒక 4 టమాటాలు, 2 ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది. ఇంట్లో మసాలా దినుసులు ఉంటాయి, కరివేపాకు ఉంటుంది, కొత్తిమీర ఉంటుంది, పుదీనా ఉంటుంది కదండి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. మీకు ఇంకా ఏవైనా కుకింగ్ వీడియోస్ కానీ లేదంటే స్నాక్స్ వీడియోస్ కానీ లేదంటే ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కానీ పిల్లలు వేసుకునే బట్టల వీడియోస్ కానీ ఏం కావాలన్నా కూడా కామెంట్ చేయండి. నేను ఇకపైన
పిల్లల వీడియోస్ అన్నీ కూడా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తానండి. మీరు కనుక కావాలంటే చెక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా సేమ్ వెజ్ ఫుడీస్ ఆర్జేవయ్యేనండి. ఇది నార్మల్ రైస్తో చేసినా కూడా పొడి పొడిగా విడివిడిగా మెతుకు మెతుకు చాలా చాలా బాగా వచ్చింది. ఏదో కలర్ వేసినట్టు ఆరెంజ్ కలర్లో వచ్చింది కదండి. ఎంతో టేస్టీగా ఉంది నార్మల్ రైస్తో చేసిన. కాబట్టి మీరు ట్రై చేసి ఏ విధంగా ఉందో తప్పక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. చాలామంది వీడియోని చూసి వెళ్ళిపోతున్నారండి. చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్, ఒక కామెంట్, ఒక సబ్స్క్రైబ్ చెయ్యండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేస్తున్నాను కదండి. కొంచెం నన్ను మోటివేట్ చేయడానికి ఒక చిన్న కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి.